ఎవరిదో ఖాళీ ఒకటి గోరు ఉంది, ఒక గోరు పెద్ద ఉంటే రేట్ వెళ్తాం వెళ్ళి నాయిగ్రా. నమస్తే అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్కి మీకు మరలా స్వాగతం. ఈ రోజు అయితే మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి మా తెప్పలో పెద్ద మండపెత్త పడింది చూద్దు కానీ రారా అంటే వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఎలాగో వచ్చాం కదని కాసేపు అయితే కిరాణి తిప్పాను. అన్నట్టు మీకు కిరాణి అంటే ఏంటో తెలుసా? పదండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కిరాణి అంటే ఏమీ కాదు, పెద్ద ఐరన్ వైర్ అయితే ఉంటుంది. దాని చివరి భాగంలో ఒక ఐరన్ హుక్ అనేది ఉంటుంది. దాన్ని బోట్ యొక్క వెనక భాగంలో తగిలించి లాగడం అయితే జరుగుతుంది. నాలుగు వైపులో 4 కర్రలు పెట్టి తిప్పుతుంటే అది బోట్ అనేది బయటకైతే వస్తుంది. మీరు వీడియోలో చూసిన విధంగా అయితే మీరు చూడండి ఒకసారి. ఆ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, హుక్ను అయితే తగిలించారు. అక్కడ ఎలా తిప్పుతూ ఉంటారు అనమాట. సో తిప్పడం వల్ల బోట్ అనేది దిబ్బకైతే రావడం అయితే జరుగుతుంది. ఇలా తిప్పుతుంటారు కర్రలు పెట్టి. కాసేపటి వరకు తిప్పిన తర్వాత అయితే బోట్ అయితే చాలా దగ్గరకు అయితే వచ్చేసింది. అయితే మేము వెళ్ళి అయితే చేపలు అయితే చూసాం అనమాట. చేపలు అయితే చాలా తక్కువ పడ్డాయి, కానీ ఒక పెద్ద మండపేత అయితే పడిందని చెప్పాను కదా. మండపేతను అయితే మా వాడైతే తీస్తున్నాడు బయటికి. ఫైనల్ గా మండపేతను అయితే బయటకి అయితే తీసాడు అనమాట. బయటని తీసిన వెంటనే అదైతే అరచేయి కన్నా, మనిషి అరచేయి కన్నా చాలా పెద్దగా ఉంది మండపేత అయితే చూడడానికి. ఇదైతే దాదాపు 1 కిలో వరకు ఉంటుందని చెప్పాడు అనమాట నాకు. దీన్ని అమ్మితే గనక ఈజీగా ఒక 1000 అయితే వస్తుంది. ఈజీగా 1 kg అయితే అది రావడం అయితే జరుగుతుంది. ఒకటి గోరు ఉంది, ఒక గోరు పెద్ద ఉంటే రేట్ వెళ్తాం వెళ్ళి నాయిగ్రా. ఇంకా చేసేదేమీ లేక క్యారేజ్ అయితే పట్టుకొని ఉండిపోయింది. ఇంకా క్యారేజ్ తో తీసుకెళ్లి గోడౌన్స్ దగ్గరికి అయితే గోడౌన్స్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళామంటే నైట్ టైం ఎవరు చేపలు కొనడానికి అయితే సముద్రపోటుకి రారు. సో మేమే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి అయితే అమ్మాల్సి వస్తుంది. సో అయితే ఇక్కడ కేజీ లెక్కన అయితే తీసుకుంటాం. చాలా సేపు అయితే ట్రై చేశారు దాన్ని తీయడానికి. మీరు చూస్తున్నట్టయితే వీడియోలో చాలా సేపు తాడులతో లాగి, తర్వాత స్క్రూ డ్రైవర్ తో దీంతో మొత్తం లాగినా సరే బయటకి అయితే రాలేదు. చాలా సేపు ట్రై చేశారు. దాదాపుగా దీనికైతే ఒక 1/2 hour అయితే స్పెండ్ చేశారు, కానీ అసలు అయితే అది బయటకు రాలేదు. కావాలనుకుంటే గోర్లు ఇరిపేయచ్చు, కానీ గోర్లు ఇరిపిన తర్వాత అదైతే పెద్దగా రేట్ రాదు. సో అందు గురించి చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. కానీ అయితే అది చాలా సేపటి వరకు అయితే రాలేదు. చూసారు పక్కనున్న ఎవరైతే అన్న ఉన్నాడో ఆ అన్నకైతే 400 రూపీస్ కి అయితే అమ్మేశారు అనమాట. యాక్చువల్లీ ఇది చాలా రేటు పలుకుతుంది, కానీ 400 కి అయితే అమ్మేశారు. ఆ అన్నకు కూడా కర్రీకి కాబట్టి సో ఆయన అయితే ఈజీగా పట్టుకుపోయాడు గోర్లు ఇరిపేసి. అదే పనిగా చేపలు కూడా అయితే మొత్తం అయితే అమ్మేశారు అనమాట. చేపలు అయితే టోటల్ గా 3030 రూపాయలు అయితే మొత్తం వచ్చాయి. విధంగా చూసుకుంటే ఇది చాలా చిన్న వేట అనుకోవచ్చు. 1 డే ఫిషింగ్ కాబట్టి దాంతో పాటు పెద్దగా చేపలు ఏం తగలలేదు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బై.